వెల్కమ్ టు E6 టీవీ. రేవంత్ రెడ్డి, నువ్వొచ్చినా నీ వెనుక ఎవరు వచ్చినా పరకాల నియోజకవర్గంపై మాకున్న ప్రజాబలాన్ని ఎవరూ తగ్గించలేరు. పరకాల గడ్డపై రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది నేనే, ప్రజా మద్దతుతో విజయం సాధించేది కూడా నేనే అంటూ కొండా సుష్మిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరికి మద్దతు ఇచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పరకాల ప్రజల ఆశీస్సులు, కొండా కుటుంబ పోరాట పటిమయే నా బలం. ఖచ్చితంగా బరిలో నిల్చుంటా, భారీ మెజారిటీతో గెలిచి తీరుతా అంటూ కొండా సుష్మిత. నీకు అంతగా నమ్మకం ఉంటే ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో ఇప్పుడే రాజీనామా చేయించు. నువ్వు స్వయంగా వచ్చి ఆయన తరపున ప్రచారం చేయి. పరకాల ప్రజల తీర్పు ఏంటో, ప్రజలు ఎవరి వెంట ఉంటారో చూద్దాం. సందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలుంటే నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు చేసిన సహాయానికి, కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. ఇది పరిస్థితులు ఎలాంటివైనా సరే అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతాను. నేరుగా నీకే సవాల్ విసురుతున్నా. నీ అభ్యర్థిపై, నీ రాజకీయ వ్యూహాలపైనే గెలిచి పరకాలలో మా బలాన్ని నిరూపిస్తాను అంటూ కొండా సుష్మిత రేవంత్ రెడ్డి పైన సవాల్ విసిరారు.